ఇండిగో సంస్థ ద్వారా ప్రయాణికులు గత 3-4 రోజులుగా పడుతున్న అవస్థలు, బాధలు అన్నీ కావు, మనందరం చూస్తున్నాం. దీని వెనకాల కారణం ఏమిటి, అసలు మూల కారణం ఏంటని ఆలోచిస్తే ఆశ్చర్యపోతాము. లాభం, డబ్బు. అంటే ఇండిగో అనే ఒక సంస్థ ఇవాళ భారతదేశంలో దాదాపుగా ఏవియేషన్ రంగంలో 60%, అంటే ఇవాళ ఎన్నైతే విమానాలు నడుస్తున్నాయో, భారతదేశం వెలుపల కావచ్చు, భారతదేశం లోపల కావచ్చు, ఎంతమంది అయితే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో, దాదాపు ప్రతి ఏడాది 16 కోట్ల మంది కేవలం విమానాల ప్రయాణాలు ఇండియాలో చేస్తారు. 16 కోట్ల మందిలో 10 కోట్ల మంది కేవలం విమానాలు ఎవరి ద్వారా ప్రయాణాలు చేస్తారని చూస్తే ఇండిగో ద్వారా. 60% ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ రంగమంతా ఒక ఇండిగో చేతుల్లో మాత్రమే ఉండడం అనే గుత్తాధిపత్యం అనొచ్చు. అది నిజానికి చాలా అతిపెద్ద మిస్టేక్. కారణాలు ఏవైనప్పటికీ గత కొన్నేళ్లుగా అది స్పైస్ జెట్ కావచ్చు, కింగ్ ఫిషర్ కావచ్చు, జెట్ ఎయిర్వేస్ అంటే ఇలా చాలా రావడం వెళ్ళడం లాంటి ట్రూ జెట్ లాంటి వాటితో సహా, అంటే ఓవరాల్గా ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు, అంటే ఇండిగో లాంటి సంస్థ 60% ఇండియన్ మార్కెట్ని కలిగి ఉన్నప్పుడు, అది నిజానికి ఒక విధంగా చెప్పాలి అంటే ఒక రూల్ కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే దాన్ని కూడా అమలు పరచాంత గుత్తాధిపత్యం ఉండడం అనేది ఇండిగో దగ్గర చూస్తాం మనం. లాస్ట్ ఇయర్ అంటే 2024 నిజం చెప్పి లాస్ట్ ఇయర్, అది కూడా జూన్ 1 కల్లా ఉన్న పైలట్లకి ఎక్కువ అంటే రెస్ట్ ఇవ్వాలి అని. ఉదాహరణకి వారంలో 36 గంటలు మినిమం రెస్ట్ ఇవ్వాలి పైలట్లకి అనేదాన్ని 48 గంటలు చేయడం. పైలట్లు అంటే విమానాలు నడిపేవాళ్ళు, నైట్ ల్యాండింగ్ అంటే రాత్రిపూట నడపడం అనేది. ఇట్లా విమానాలను నడిపే పైలట్లకి రెస్ట్ లేకుండా, వాళ్ళ యొక్క జీతభత్యాల గురించి ఆలోచించకుండా, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించకుండా, ఎంతమంది అయినా ప్రయాణం చేయండి, ఎలాగైనా ప్రయాణం చేయండి, ఏ విధంగా ప్రయాణం చేయండి, మనుషులు పోయినా పర్వాలేదు, అవస్థలు పడ్డా పర్లేదు, మాకు మాత్రం లాభాలు ఉండాలి అనే ఒకనొక, నాకు తెలిసి ఇంతటి ఇన్హ్యూమన్ బిజినెస్ ప్లాన్ ఉండడం అనేది ఇవాళ ఇండిగో వల్ల జరుగుతున్న అవస్థలకి కారణం. నిజానికి ఒక్క మాటలో చెప్పాలి అంటే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే ఒక విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నేరుగా పైలట్లకు సంబంధించి, వారి రెస్ట్కి సంబంధించి, వాళ్ళ జీవితాలకు సంబంధించి ఒక రూల్ని 2024 జూన్ ఆ ప్రాంతంలో తీసుకొచ్చి జూన్ 1 కల్లా పైలట్ల సంఖ్య పెంచాలి, వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ని తగ్గించాలి, వాళ్ళకి రెస్ట్ ఉంటే అది అందరికీ కూడా భద్రత అంటే సేఫ్టీ అనే దాన్ని అర్థం చేసుకుని పెట్టిన రూల్ని కూడా బ్రేక్ చేసి మేము ఎట్టి పరిస్థితులు ఇలాగే ఉంటాం అని ఇండిగో అనుకోవడం వల్ల పెట్టుబడులకి లాభాలు రావాలని కోరుకోవడం ఏ బిజినెస్ రంగంలో అయినా కానీ సహజం. కానీ మరీ బొత్తిగా రూపాయికి రూపాయి లాభం, 100కి 100 లాభం రావాలని కోరుకోవడం, ప్రజలు నాశనం అయిపోయినా సరే లాభాల్లో ఉండాలని కోరుకోవడం అనేది మాత్రం ఇండిగో దగ్గర జరిగిన ఒకనొక, నాకు తెలిసి జరగకూడని ఒకనొక బిజినెస్ ప్లాన్. ఇవాళ ఇండిగో వ్యాపారాలు ఎన్నున్నాయి అని ఒకసారి కనుక చూస్తే 60% ఆఫ్ ఇండియన్, అంటే ఇండిగో ఇవాళ 100 రూపాయలు సంపాదిస్తే అందులో 40 రూపాయలు ఖర్చు అయ్యి 60 రూపాయలు మిగిల్చుకునేట్లా. మరి 60 రూపాయలు మిగిల్చుకోవాలా? ఏమి ఇంతరా పైలట్లే కదా జీవన మొత్తం నడపడానికి మూలం. అలాంటి పైలట్లకు ఒక సింపుల్ చెప్పాలంటే రెస్ట్ లేకపోతే, మనం బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్కి రెస్ట్ లేకపోతే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. ఇండిగో తమ పైలట్లకి తగినంత రెస్ట్ ఇవ్వాలి, వారు మనుషులే అని చిన్న కామన్ సెన్స్ కూడా అప్లై చేయలేనంత డబ్బు పిచ్చా. ఇదంతా అర్థం చేసుకున్నప్పుడు మనం ఎంతటి ఎకనామిక్ అంటే డోల్డ్రమ్లో ఉన్నాం, ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్స్లో ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎలాగైనా సరే ఈ రూల్ని అప్లై చేయండి అని నవంబర్ 1, 2025 అంటే ఈ ఏడాది, అందుకని మీరు నవంబర్ నెలలో ఎవరైనా విమానాలు ఇండిగో ద్వారా ప్రయాణిస్తే ఎక్కువ క్యాన్సిలేషన్స్, ఎక్కువ డిలేస్ జరగడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఇండిగో పీక మీద కత్తి పెట్టి నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నప్పుడు ఇండిగో సింపుల్ ఏం చేసిందంటే
నేను చేయను బ్రదర్, అది నేను క్యాన్సిల్ చేసుకుంటానులే. క్యాన్సిలేషన్ ఎప్పుడైతే జరిగినాయో ప్రజల అవస్థలు చూడలేక ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అని నిన్ననే మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇప్పటికైతే మాత్రం ఇండిగో మీద ఈ రూల్స్ని తీస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఎక్కడికి పోతున్నాం, దేనికోసం మనం? తమ యొక్క ప్రయాణికులే వాళ్ళ వల్ల వాళ్ళు ఇచ్చిన డబ్బుల వల్లే నేను ఎదుగుతున్నాను అనే ఇంగిత జ్ఞానం లేని ఒక మేనేజ్మెంట్స్ ఉంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మోనోపలి ఉన్న చోట ప్రజలకు అవస్థలు ఇలాగే ఉంటాయి. క్యాపిటలిజంలో కూడా మోనోపలి ఉండడం అనేది మన యొక్క దురదృష్టం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.